హలో అండి, వెల్కమ్ టు రాయుడు ఫుడ్ ట్రావెల్స్. మొన్న అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా మేనకోడళ్ళు అత్తమ్మ కబాబ్ చేసి అన్నారు. సరేలే అని హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. అందులోకి కబాబ్ పౌడర్ వేసాను. నార్మల్గా కార్న్ పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగొస్తుంది. మన దగ్గర కార్న్ పౌడర్ లేకుండే దానికి నేను కబాబ్ పౌడర్తో చేశానండి. మీ దగ్గర కార్న్ పౌడర్ ఉంటే దాంతోనే చేయండి, చాలా బాగొస్తుంది. టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. ఇంకా నేను కబాబ్ పొడితో చేశాను. అందులోకి కొద్దిగా పసుపు, గరం మసాలా, తగినంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర, ఎగ్ వేసి కలిపేస్తున్నానండి. చూడండి, నేను చేస్తున్నప్పుడు ఊరికే ఉండాలి కదా, ఆ పక్క ఊరు నేను చేస్తాను. యశ్విత గుడ్డు తీసుకుందండి, నేను పగలేస్తానండి, నేను పగలగొట్టి చేస్తాను అని. నా గుడ్డేమో పగలనే లేదు, వీళ్ళేమో చెప్పిన మాట వింటానలేదు. గదురుకుంటా అన్నాను. కానీ సైలెంట్గా ఉండరు కదా, పిల్లలు అంటేనే కదండి పిడుగులు అంటారు కదా. వీళ్ళు పిల్లలు కాదండి, అల్లరి పిడుగులు. అబ్బా, వీళ్ళని కూల్ చేయాలా, నేను మళ్ళీ కబాబ్ చేయాలా. గదురుకునేపటికి గమ్య చూడండి కోపం వచ్చేసింది. ఇంకా నేను అంతో ఇంత వీడియో తీస్తున్నారు, కొద్దిగా స్మైలీ బంగారు అంటే అప్పుడు స్మైల్ ఇచ్చారండి. కానీ పిల్లలతో స్పెండ్ చేస్తే ఎంతో బాగుంటుందండి. నేను పిల్లల కోసమే వెళ్తాను, వాళ్ళతో స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేస్తాను. అలా పిల్లలతో స్పెండ్ చేయడం బాగా ఇష్టమండి. వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండి పెట్టడం అంటే నాకు ఇంకా చాలా ఇష్టము. ఇంకా వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందంటే నేను కూడా చిన్నపిల్లలాగా అయిపోతాను అన్నమాట. మీరు కూడా ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తుంటారండి? ఇలా మేనకోడలతో మేనల్లుడితో బాగా స్పెండ్ చేసి వస్తారా? ఏం చేస్తుంటారు కదా, చేస్తుంటే కామెంట్ చేసేయండి. నాకైతే చూడండి, కారం పొడి వేసేది కూడా మర్చిపోయాం మేము. ఇంకా చూడండి, నిమ్మపండు నేను పిసుకుతా అని యశ్విత, అప్పుడు గమ్య ఊరికే ఉంటుందా చూడండి, పెద్ద నిమ్మకాయ తెచ్చుకొని దాన్ని కోస్తుందన్నమాట. వద్దు సాలు ఒక గొప్ప అంటే వినడానికి, నేను వేయల్లా అంటారు. అలాగో ఇలాగో కబాబ్ కలిపేసి ఇంకా వేసుకున్నానండి. కబాబ్ చేసేసాము. చూడండి, కబాబ్ కాస్త పకోడల్లాగా వచ్చేసాయి అన్నమాట. ముగ్గురు కలిపి ఆ విధంగా చేస్తూ ఇంకెలా వస్తాయి, ఇలానే వస్తాయి కదా మరి. కానీ టేస్ట్ అయితే బాగుందండి. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో ఇంకోసారి చెప్తానండి. వేడివేడిగా ఉంది, ఊపుకొని మరి చూస్తున్నా, కానీ బాగుంది టేస్టు. వాళ్ళైతే ఒకటో రెండో తిన్నారండి, ఇంకా అన్నీ మేమే ఊపేసాం. మా అమ్మ, మా వదిన, మేమే తిన్నాం. బాయ్.